రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. మనం ఎందుకు తెలుసుకోవాలబ్బాయ్? చెప్పు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను క్రైస్తవులందరికీ దైవజనులందరికీ మనవి చేస్తున్నాను ఈ పూట, అయ్యలారా, రాకడ విశ్వాసులు ఆమేనండి. రాకడను కోరుకునే వాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు, విశ్వసించేవారు, ప్రార్థన చేసేవారు, ఆశపడేవాళ్ళు, ఆమేన్ ప్రభువే యేసు వచ్చాయి అని మొర్ర పెట్టేవాళ్ళు, మరణాత అని చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పండి, వీళ్ళందరూ కూడా మొదట తెలుసుకోవలసిన విషయం ఏంటంటే రాకడ గురించి జనం ఏమి కామెంట్స్ చేస్తున్నారో తెలుసుకోవాలంట. రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? మన పితరులు నిద్రించిన దినముల మొదక అన్ని అలాగే ఉన్నాయిగా, ఏదో మార్పులని చెప్తారుగా అంటారని మొదట మీరు తెలుసుకోండి. ఐ వాంట్ యూ పీపుల్ టు మేక్ ఏ సీరియస్ పాయింట్ ఆఫ్ దిస్. ఏంటిదంటే యేసయ్య రెండవ రాకడ మీరు నమ్ముతున్నారు, మీరు కోరుకుంటున్నారు, మీరు ప్రార్థించుకుంటున్నారు, మీరు ఎదురు చూస్తున్నారు, మీరు సిద్ధపడుతున్నారు. కానీ ఎట్టకారం వెళ్ళాడుతున్నారుగా, లాజికల్గా మాట్లాడుతున్నారుగా, అదంతా బట్టి ట్రాష్ అని చెప్తున్నారు కదా, పిచ్చి భ్రమని చెప్తున్నారు కదా. చాలా పెద్ద గురువు గారని దేశాలలో లక్షలాది మంది అభిమానులు కలిగిన పెద్ద ఒక ఆయన యేసుక్రీస్తు రెండవ రాకడ మీద ఎంత ఎగతాళితో వెటకారముతో కామెడీ షో చేశారంటే మనకు చాలా హృదయం గాయమైపోద్ది అన్నమాట. చాలా he made fun of that. Yo, Jesus will return again. If he comes అంటే ఎంత వ్యంగ్యంగా, ఎంత దారుణంగా, అవహేళనగా మాట్లాడారో చెప్పలేం. సరే, వారికి సర్వ హక్కులు ఉన్నాయి, అందరి హక్కులను మనము సంపూర్ణంగా గౌరవిస్తాం. మన హక్కులను వారు తృణీకరించినా సరే వారి హక్కులను మనము గౌరవిస్తాం. యేసు మనకు నేర్పింది అదే కదా. నన్ను అన్ని విధములుగా క్రైస్తవుని దూషించడానికి సర్వ హక్కులు అందరికీ ఉన్నాయని భావిస్తున్నవారు తిరిగి దూషించకపోయినా మీరు ఇలా ఎందుకు అన్నారండి అంటే కూడా తప్పుగానే ఎంచడం ఎంత న్యాయమో దేవునికి స్తోత్రం. మొన్న మధ్య రాశాను, బాధ కలిగి